న్యాయవాదుల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు కేటాయించామని ప్రచారం చేసుకుని ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకుండా మోసానికి పాల్పడిందని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ ఆరోపించింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ నూతన కార్యవర్గానికి ఎన్నుకున్నారు. జేఏసీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ యాదవ్, కన్వీనర్ గా బద్దల కృష్ణాలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని, నడి రోడ్డుపై న్యాయవాది దంపతులను హత్యలను జరగడం బాధాకరమన్నారు. ప్రజా ప్రభుత్వం అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 200 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టులో ఏజీపీ, జీపీ, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ వంటి పదవులను గత ప్రభుత్వంలో అనుభవించిన వారే ప్రస్తుతం అనుభవించేందుకు ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వారిని పక్కకు పెట్టి నూతన సభ్యులను నియమించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఏర్పడిన ఈ జేఏసీలో సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా భవిష్యత్తులో అడ్వకేట్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. విలేకరుల మిత్రులకు, మీడియా మిత్రులకు మరియు నా సహచర న్యాయవాద మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, అడ్వకేట్ తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ అనేది 2007 సంవత్సరం నుంచి దిగ్విజయంగా తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ తెలంగాణ మూవ్మెంట్లో విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ న్యాయవాదులందరం రోడ్ల మీదకి వచ్చి కోర్టులను బైకాట్ చేసి ఎన్నో కేసులైనా కానీ తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఇట్లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్, టీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయవాదుల మీద ఎన్నో దాడులు జరిగినాయి. ఈ దాడులు ఎస్పెషల్లీ గతంలో లేనట్టుగా, గతంలో ఇంతకుముందు ఏ చరిత్ర లేదు. లాయర్లని మర్డర్లు చేసిర్రు, హ్యూమిలేషన్ చేసిర్రు, అవమానించడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు 100 రోజుల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు దాటిన తర్వాత మేము కొత్త కమిటీగా ఫామ్ చేసి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యవర్గంలో నన్ను రాష్ట్ర తెలంగాణ జేఏసీ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్గా నియమించినందుకు నా సహచర న్యాయవాద మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు నుంచి జరగబోయే కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్లలో కమిటీలు ఫామ్ చేస్తూ న్యాయవాదులు ఎదుర్కొనే సమస్యలు కానీ, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మేము సత్వరమే పరిష్కరించడానికి మా విశ్వ ప్రయత్నం చేస్తాము. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కానీ జేఏసీని కాంటాక్ట్ కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని కంటి తూర్పు చర్యగా మాత్రమే ప్రకటించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి ఏమిటి బీసీ అడ్వకేట్ల సంక్షేమ నిధికి డిపాజిట్ చేయలేదు. ఆ విషయంతో సీఎం గారితో మేము చర్చలు జరుపుతాము. అదే కాకుండా ఇంకా ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కానీ, ఏ సంక్షేమ పథకాలు ఉన్నా కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాము. కాబట్టి ఈ జేఏసీలో పాల్గొనదలుచుకున్న వాళ్ళందరూ కూడా మా కోఆర్డినేటర్ ద్వారా మీరు జేఏసీలో మెంబర్షిప్ తీసుకోవాలని, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ చెప్పాలని, ఇంకా ఇప్పుడు హైకోర్టు కానీ వేరే కమిటీలలో ఏజీపీలు కానీ, జీపీలు కానీ, స్టాండింగ్ కౌన్సిల్ కానీ కొంతమంది టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో అనుభవించినటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మా తరపు నుంచి విన్నపం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉండి పనిచేసి ఉద్యమంలో పాలు పంచుకొని ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వానికి మీడియా మిత్రుల ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. ఎన్నుకోబడ్డాను. నా పేరు మంజుల మాదారాము. అయితే ఈ ముఖ్యంగా మీకు తెలియజేయాల్సింది ఏంటి అంటే, సామాన్యునికి ఏదైనా సమస్య వస్తే అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. కానీ అడ్వకేట్కే ఎట్లాంటి ప్రొటెక్షన్, వెల్ఫేర్ లేనప్పుడు తను ఎవరిని విన్నపించుకోవాలి? అందుకోసము పోలీస్ శాఖ కానీ, ప్రభుత్వం కానీ వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వేటట్టుగా చూస్తున్నాం. మనం రోజు వార్తలలో ఎన్నో దాడులు అడ్వకేట్స్ మీద. న్యాయం కోసం పోరాడితే ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకి రక్షణ లేదు. ఆ రక్షణ వాళ్ళకి కల్పించాలి అంటే ప్రభుత్వం కూడా సహకారం అందించాలి. అంతేకాకుండా పోలీస్ శాఖ కూడా వాళ్ళ యొక్క సహకారాన్ని, సహాయాన్ని ఈ అడ్వకేట్స్కి అందించగలరని కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ మీటింగ్ జరగడం జరిగింది. దాని అధ్యక్షుడిగా నాగుల శ్రీనివాస్ యాదవ్, హైకోర్టు న్యాయవాది. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరగకూడదనే ఉద్దేశంతో మేము ఈ జేఏసీని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ లోక్సభ ఎలక్షన్లో మేము వీఆర్ డిమాండింగ్ ది BJP and Congress party to provide some budget allocation to the advocates community itself. ఎందుకంటే 20 లక్షల మంది అడ్వకేట్లు ఈరోజు భారతదేశం మొత్తం మీద బతకడం జరుగుతుంది.
అంటే 20 లక్షల మంది ఫ్యామిలీసు వాళ్ళు దే ఆర్ డిపెండింగ్ ఆన్ ది ప్రొఫెషన్, దే ఆర్ ఎన్రోల్డ్ యాజ్ అన్ అడ్వకేట్స్. కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ అలొకేషన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు వచ్చినా కానీ ఒక 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని మేము మీ ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము అంటే డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా. అదేవిధంగా ఈరోజు కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా సమ్ అలొకేషన్ మస్ట్ బి దేర్ టు ద అడ్వకేట్ ఫెటర్నిటీ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఎర్లియర్ గవర్నమెంట్ 100 crores మేము డిమాండ్ చేయడం వల్ల ఇచ్చిర్రు, కానీ వేరే దోస్ అమౌంట్స్ వారు కెప్ట్ విత్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈజ్ అది కరెక్ట్ కాదు. బార్ కౌన్సిల్ అనేది ఉంది, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఉంది. ది అలొకేషన్ వాట్ ఎవర్ మేడ్ బై ద గవర్నమెంట్ హ్యాస్ టు బి గివెన్ టు ద బార్ కౌన్సిల్. అండ్ మళ్ళీ రిమైనింగ్ కూడా అట్ ది సేమ్ టైం మేము మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని పట్టి విక్రమార్క గారిని, రేవంత్ రెడ్డి గారిని మేము విన్నవించుకుంటున్నాము. ఒక 200 crores గవర్నమెంట్ ఇస్తే చాలా పెద్ద ఎత్తున అడ్వకేట్స్ కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా అడ్వకేట్స్ కమ్యూనిటీ కూడా చేంజ్ అనేది కావాలనే ఉద్దేశంతో పర్టికులర్గా దే వర్క్డ్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి అలొకేషన్ చేస్తే ఈ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ సర్టెన్లీ ఎన్లైట్ ది పీపుల్ విత్ రిగార్డింగ్ టు ద ఓటు అనేదాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల మార్పు దిశగా పోతారని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము. అంటే ఇప్పుడు పార్లమెంట్ అమెరికాలో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు కూడా బడ్జెట్ అలొకేషన్లో గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అలొకేషన్ చేస్తామన్నది, కానీ చేయలేదు. బీసీసీఐ ఫెయిల్డ్ అయిపోయింది కొంత, ఎందుకంటే వాళ్ళు చెప్పలేకపోయారు, కన్విన్స్ చేయలేకపోయారు. బట్ వేరే అస్యూరెన్సెస్ వర్ గివెన్, అస్యూరెన్సెస్ నాన్ ఫుల్ఫిల్డ్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ డిమాండింగ్ టు యూ. గవర్నమెంట్ హ్యాస్ టు, అంటే విచ్ ఎవర్ గవర్నమెంట్ going to be formed in the central government must allocate the budget allocation 5,000 crores చేయాలని